ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని గుర్తు చేసుకుందాం. నవంబర్ 1, 1956న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు. మన దేశానికి రాష్ట్రపతిగా కూడా సేవలందించారు. దామోదరం సంజీవయ్య గారు ఇండియాస్ ఫస్ట్ దళిత్ సీఎం. నీలం సంజీవరెడ్డి గారు రెండోసారి. కాసు బ్రహ్మానందరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు, టంగుటూరి అంజయ్య గారు, భవనం వెంకట్రామిరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, ఎన్టీ రామారావు గారు రెండోసారి, మర్రి చెన్నారెడ్డి గారు రెండోసారి, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రెండోసారి, ఎన్టీ రామారావు గారు మూడోసారి, ఎన్ చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కె రోషయ్య గారు, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణకి 2 సార్లు కేసీఆర్ గారు, ఆంధ్రకి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రకి చంద్రబాబు నాయుడు గారు.